తాటక సంహారంతో అరణ్యం మళ్ళీ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది. ఒకనాడు తాటక క్రూరత్వంతో ఉనికిన తాటకారణ్యం ఇప్పుడు రాముని ధైర్యంతో మళ్ళీ ప్రశాంతంగా మారింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిలోమితికా. మానవాళికి ఆదర్శప్రాయుడైన శ్రీరామ కథను తెలుసుకుందాం రండి. విశ్వామిత్రుడు రాముని పరాక్రమాన్ని చూసి ఆనందపడ్డాడు. అతనికి తెలుసు ఇది కేవలం ప్రారంభం మాత్రమే, రాముని శక్తి ఇంకా పూర్తిగా బయటపడలేదు అని. కాలం గడుస్తుంది, పుణ్యక్షేత్రాలు సమీపిస్తున్నాయి. విశ్వామిత్రుడు తపోబలంతో ప్రారంభించిన మహాయజ్ఞానికి సమయం ఆసన్నమైంది. ఆ యజ్ఞం మీదకి వద్ద అంతా ప్రశాంతంగా ఉంది. ఋషుల జపధ్వని, హవిస్సుల వాసన, ఆకాశం వైపు ఎగసిపడే అగ్నిజ్వాల ఆ క్షణం ఎంతో పవిత్రంగా అనిపించింది. కానీ ఆ శబ్దాన్ని చీల్చే మాయాంధకారం మళ్ళీ కమ్ముకున్నది. ఆకాశంలో ఊహించని కలకలం మొదలైంది. నల్లని మేఘాలు, మృతదేహాల వర్షం, రక్తపు వాసన. రాక్షసులు మళ్ళీ వచ్చారు, మరింత రౌద్రంగా, మరింత భయంకరంగా. ఒకడు సుబాహు, తల మీద పుర్రెలతో చేసిన కిరీటం, చేతిలో మృత్యువు లాంటి ఆయుధాలు, క్రూరమైన చూపులు. మరొకడు మారీచుడు, మాయలతో నిండిన రాక్షసుడు, విశ్వామిత్రుడి శత్రువులందరిలో అత్యంత దుర్మార్గుడు. వారి ఉన్వాదంతో ఋషులు భయపడ్డారు. కానీ రాముని ముఖంలో భయం లేదు, కళ్ళలో ధైర్యం నిండి ఉంది. విశ్వామిత్రుడు రాముని వైపు చూశాడు. ఆ చూపు అర్థం ఏంటో రాముడికి తెలుసు. వెంటనే తన ధనుస్సు ఎక్కుపెట్టి ఒక బాణాన్ని సుబాహు పైకి సంధించాడు. కానీ ఆ బాణం అతనికి తగిలే సమయానికి సుబాహు మాయమైపోయాడు. అటు లక్ష్మణుడు కూడా మారీచుడి వైపు ఒక బాణం ప్రయోగించాడు. అతను కూడా మాయమైపోయాడు. రాముడు మళ్ళీ సుబాహు పైకి బాణం వేశాడు. మళ్ళీ అలాగే జరిగింది. రాముడు మళ్ళీ ఇంకో బాణం తీయబోతుండగా విశ్వామిత్రుడు, రామా, వాడు తాటక కొడుకు, మామూలు బాణాలు వాడినేం చేయలేవు, ఆగ్నేయాస్త్రం ప్రయోగించు అంటాడు. రాముడు వెంటనే ఆగ్నేయాస్త్రం తీసి మంత్రించి సుబాహు పైన ప్రయోగిస్తాడు. సుబాహు పెద్ద మంటలతో అక్కడికక్కడే కాలిపోతాడు. మారీచుడిని లక్ష్మణుడు ఎదుర్కొంటున్నాడు, కానీ ఇంకా ఫలితం లేదు. రాముడు వెంటనే విశ్వామిత్రుని అనుమతితో ఒక శక్తివంతమైన అస్త్రం ప్రయోగించాడు. కానీ రాముడు అతన్ని చంపలేదు. మారీచుడు అతి కష్టం పైన అస్త్రం నుంచి తప్పించుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు. కానీ తీవ్రమైన గాయాలు తగిలాయి. 1000 యోజనాల దూరం సముద్రంలోకి పారిపోయాడు. అప్పటి నుంచి మృగమారీచిగా సంచరిస్తూ భయంతో జీవించసాగాడు. విపత్తులు తొలగిపోయాయి. యజ్ఞం నిర్భయంగా కొనసాగింది. కార్యక్రమం విజయవంతమైంది. ఆహుతులు సమర్పించబడ్డాయి. ఋషులు ఆనందంతో రాముని కీర్తించారు. కానీ విశ్వామిత్రుడికి తెలుసు, ఈ యజ్ఞం కేవలం ఒక దశ మాత్రమే. రాముని గమ్యం ఇంకా ముందుంది. ఇప్పుడు మరో మహాయజ్ఞానికి పిలుపు వచ్చింది. ఈసారి ప్రదేశం మిథిలా నగరం, సీతా స్వయంవరం. ఎక్కడి వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సో ఒక లైక్ వేసుకోండి, కుదిరితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మై ఫ్రెండ్స్. మన ఛానల్లో నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్, జై శ్రీరామ్.